నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టులో సుందర దృశ్యం ఆవిష్కృతం. నింగి నుంచి నేలపైకి దూకుతున్న ఆకాశగంగ. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు అందించిన జలహారతి. భీమవరంలోని గాంధీనగర్ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నాగరాణి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొని పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు. శ్రీశైలం ప్రాజెక్టులో సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. అద్భుత సన్నివేశాన్ని ప్రకృతి ప్రేమికులు కెమెరాలో బంధించారు. ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొండలా మారింది. దీంతో అధికారులు గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భూమికి ఆకాశగంగా దూకినట్లు కృష్ణమ్మ పరుగులు పెడుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ అపరూప దృశ్యాన్ని తిలకించేందుకు సందర్శకులు సైతం పోటెత్తారు. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీశైలంలో కొలువుదీరిన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశమయ్యారు. ఏపీ ట్రాన్స్కో కాకినాడ షిప్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ రోడ్లోని ఏపీ ట్రాన్స్కో కార్యాలయ ప్రాంగణంలో డిఈఈ విద్యాసాగర్ అధ్యక్షతన పదవీ విరమణ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ట్రాన్స్కోలోని వివిధ విభాగాల అధికారులు మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధతతో విధులు నిర్వహించి నిజాయితీ గల అధికారులకు పేరొందిన కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ సుదీర్ఘకాలం విద్యుత్ శాఖలో సేవలందించి అందరి మన్ననలను పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు, ఏఈలు, కాంట్రాక్ట్ స్టాఫ్, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాన్స్కో సర్కిల్ స్టాఫ్, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఆఫీసర్స్ అందరూ మంచి కోఆపరేట్ చేశారు. మరి ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు, డైరెక్టర్ గారు పనిలో కూడా ఎంతో సహకారంగా ఉండి ఛాలెంజింగ్ పనులు, చాలా ఇంపార్టెంట్ పనులు చేయించి నేను ఛాలెంజింగ్గా అది దగ్గర కూర్చొని మేము లైవ్లో నాటి జోకు లైవ్లో బస్ పవర్ని స్ట్రైట్గా షిఫ్ట్ చేశాం. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం గ్రిడ్ కొల అంటే ట్రిప్ అయిపోతాయి కదా సార్. అప్పుడు దగ్గర ఉండి సారు అప్పుడు విజయ్ కుమార్ రాత్రి 11-12 గంటల వరకు కూర్చుని మాకు ఫుల్ సపోర్ట్గా ఉండి ఆ వర్క్ చేయించారు. అలాగే స్టాఫ్ కూడా నేను ఏ లైట్స్గా ఉండగానే నా దగ్గర వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. అలాగే మేనేజ్ స్టాఫ్ అన్ని సబ్స్టేషన్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేశారు. మా మిస్సెస్ కూడా చాలా నాకు హెల్ప్గా ఉండేది. లైన్స్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ పెట్టిపోయేవాడిని. అలాగే మా తల్లి గారి తోడ్పాటు, మా అమ్మగారు ప్రతి విషయంలో సాధనాపూర్వకంగా నాకు హెల్ప్ చేసి నన్ను ప్రతి విషయంలో కూడా నన్ను ప్రోత్సహించి మా తల్లి గారు నాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. నేను అందరూ కోఆపరేట్ చేశారు. మీరందరూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మెయింటెనెన్స్ ఏడీ గారు, సీను గారు, మన అందరూ ఏఈటీ గారు, సైరాబాని గారు కూడా, సైరాబాని గారు, రబియా గారు, ఆల్ఆర్ నేను మెయింటెనెన్స్ ఏడీనైనా నాకు చాలా మీరు హెల్ప్ చేయకపోతే నేను చేయబోతుంది అంతే. అలాగే జి వెంకటేశ్వర్ల గారు ఉండేవారు. ఆయన కూడా చాలా హెల్ప్ చేసేవారు. పాపం ఆయన ఈ మధ్య లేరు. ఆయన్ని కూడా హెల్ప్ చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరరావు గారని ఏఈ మెయింటెనెన్స్ సామర్లకోట చేసి నేను 8 సంవత్సరాలు చేశాను సామర్లకోట ఏడీ మెయింటెనెన్స్గా. అయితే ఆయన 6 సంవత్సరాల తర్వాత కాకినాడ సిల్క్ రోడ్ కట్టారని అక్కడికి ట్రై చేసుకుని వచ్చాడు. ఆయన నల్లైపోయిన పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయనకి మీరేం చేసినా నేను ఆయనకి సాల్వ్ తెస్తాను, దండలు తెస్తాను, ఆయనకి మంచి గిఫ్ట్ కొంటాను, కావాలంటే మీరు షాపింగ్కి రండి ఆ శ్రీనివాస్ రెడ్డి గారికి మాట్లాడు. అన్ఫార్చునేట్గా సడన్గా వాకింగ్ చేస్తూ మొన్న సాయంత్రం ఆయన చనిపోయారు. ఆయన ఎంతో ఆశపడ్డారు ఈరోజు ఇక్కడ ఉంటాకి. ఆయనకి నేను నివాళులు అర్పిస్తున్నాను. ఆయన కూడా చాలా సాయం చేశారు. ఈరోజు ఇక్కడ ఉంటానని ఆశపడుతూ లాస్ట్ మాటలు కూడా అయ్యాయి సీనియర్ గారితో. సుధీర్ గారు ఫంక్షన్కి వచ్చేస్తాను, నేను నడలేకపోతున్నా, మా అమ్మాయిని సపోర్ట్ తీసుకుని వస్తానని చెప్పి లేకపోవటం నేను చాలా బాధపడుతున్నాను. మీరందరికీ కూడా
పేరున కృతజ్ఞతలు తెలుస్తున్నాను. వయోవృద్ధులు దివ్యాంగులకు పెన్షన్లు పెంచి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి పేర్కొన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గాంధీనగర్లో 7వ వార్డు లెప్రసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని కలెక్టర్ చదలవాడి నాగరాణి చేతుల మీదుగా చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ అవ్వాతాతలు దివ్యాంగుల ఇబ్బందులను గ్రహించిన ప్రభుత్వం పింఛన్లను పెద్ద మొత్తంలో పెంచి అందజేసినట్లు తెలిపారు. అనంతరం లెప్రసీ కాలనీలోని ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ సమస్యలపై ఆరా తీశారు. పింఛన్ల పంపిణీలో డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, సహాయ కమిషనర్ ఏ శ్రీవిద్య, ఏపీఓ పెన్షన్స్ టి మురళీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో పాలబావిలోకి గంబూషియా చేప పిల్లలను ఎమ్మెల్యే కలవ శ్రీనివాసులు వదిలారు. దోమల నిర్మూలన కోసం ఈ చేప పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 35,000 గంబూషియా చేపలు వచ్చాయన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి దోమల ఫాగింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలంలో సంభవించే అంటువ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించే ముందస్తు చర్యల్లో భాగంగా ఎంపిక చేసిన నీటి నిల్వ కేంద్రాల్లో గంబూషియా చేపలను విడుదల చేయడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గానికి 35,000 గంబూషియా చేపలు వచ్చాయి. ఎంపిక చేసిన 13 నీటి కుంటల్లో వీటిని వదిలి ఆ కుంటల్లో బ్యాక్టీరియా ప్రబలకుండా తద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేశాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పెన్షన్ పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. తిరువూరు పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. వృద్ధులను, వికలాంగులను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పెన్షన్లు అందజేశారు. అలాగే సీజనల్ వ్యాధులు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వృద్ధులకు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గంలోని పండుగ వాతావరణంలో జరిగింది. కాకినాడ పరిధిలోని దుమ్ములపేట ప్రాంతంలో ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గం పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పంతో నానాజీ పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో మాట ఇచ్చారో అధికారం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 4,000 రూపాయలు పోయిన నెల స్టార్ట్ చేసాం. ఈ నెల 2వ నెల ఇస్తున్నాం. ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు. సందర్భంలో గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ నేను 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకు ఇచ్చాడండి 3,000. అన్నమాట ప్రకారంగా ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. సంవత్సరానికి 250 పెంచి ఆఖరికి ఈ సంవత్సరంలో 3,000 ఇచ్చాడండి. ఏదో పెన్షన్ ఆయనే తీసుకొచ్చినట్టు మాట్లాడుకోడండి. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి. అప్పుడున్న పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితి బట్టి అలా 35-75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1,000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1,000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2,000 చేశాడు. అన్నమాట ప్రకారం ఇచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాడు, మేము 3,000 ఇస్తాం. మేము అధికారం కోల్పోయాం. ఆయన 3,000 ఇస్తానని చెప్పి ఆ 3,000ని సంవత్సరానికి 250 పెంచుకొని అలాగే 3,000 ఇచ్చాడు. మోసం చేశాడు ప్రజలు. కానీ ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా అవ్వాతాతలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి అన్నమాట ప్రకారంగా ఈరోజు 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి ఎన్నికల ప్రామిసుల్లో భాగంగా పెన్షన్ ఏదైతే వృద్ధులకు కానీ, వికలాంగులు కానీ, వ్యక్తులు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఏ పెన్షన్లు అయితే ఉన్నాయో ఆ పెన్షన్లు పోయిన నెల ఏదైతే ఎన్నికల తేదీలో ఉన్నట్టు 3,000 రూపాయలు కూడా కలిపి ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈవేళ ప్రతి చోట పొద్దున 6 గంటలకే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క చోట కూడా సచివాలయం సిబ్బంది, ఎంపీలు
గారి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా పొద్దున 6 గంటలకి 4,000 రూపాయలు ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసి ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేర్చి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవాళ కాకినాడ రూరల్ మండలంలో ప్రత్యేకంగా 7,65,45,500 రూపాయలు పెన్షన్. పోయినసారి కూడా అలాగే 99% ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఊర్లో వెళ్ళి ఉంటే వాళ్ళు తిరిగి పెట్టుకోవచ్చు, పెట్టుకున్న తర్వాత ఇస్తారు. అలా కాకుండా ఈవేళ 7,65,45,500 కాకినాడ రూరల్ మండలంలో, 4,81,86,000 కడప మండలంలో, అలాగే అర్బన్ వార్డ్స్లో 1,88,63,500 మొత్తం 14,35,95,000 రూపాయలు ఈవేళ ఇక్కడ పంచడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.